Hi friends, welcome back to Telugu Tutorial Tube. నిన్నటి క్లాస్ లో వచ్చేసి మనం లోగో ఎలా క్రియేట్ చేయాలి అనేది చూస్తున్నాము. అలాగే ఈ రోజు ఆ లోగోని ఎలా యానిమేట్ చేసుకోవాలి, సింపుల్ గా దీన్ని ఇక్కడ నుంచి ఎలా సేవ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైన ఉన్న లోగోస్ ఉంది కదా, ఒక లోగో, దాన్ని అయితే నేను ప్రతి లేయర్ ని అంటే 3 ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి, 3 or 4 ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఆ మొత్తాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ C అనండి, కాపీ. మీరు ఏం చేస్తారంటే న్యూ పేజ్ ఒకటి ఓపెన్ చేసుకొని ఇక్కడ కంట్రోల్ V అనండి, వచ్చింది. ఇప్పుడు చూడండి, డిలీట్ చేశాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా డిలీట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఫైల్, ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి PSD అని కనపడుతుంది కదా. ఇక్కడ నాకు ఒక ఫోల్డర్ అయితే పెట్టుకొని లేయర్ 1 అని పెట్టాను. సేవ్ చేయండి. ఇప్పుడు మీరు కంట్రోల్ Z కొట్టి ఎక్స్పోర్ట్ అయిపోయింది. కంట్రోల్ Z కొట్టాను అనుకోండి, ఇది వస్తుంది. మళ్ళీ కంట్రోల్ Z కొడితే ఇది కూడా వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసుకొని ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ S, ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు PNG అయినా పెట్టుకోవచ్చు, లేదా JPEG అది PSD అయినా పెట్టుకోవచ్చు. L2 ఇచ్చేసేయండి. ఎక్స్పోర్ట్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కంట్రోల్ Z కొడుతున్నాను. ఓకే, ఇది వచ్చింది కదా. దీన్ని రిమూవ్ చేసేయండి. డిలీట్. ఇది చూడండి, వైట్ కాబట్టి మనకి కనపట్టలేదు. సో దీన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని ఫైల్, ఎక్స్పోర్ట్ యాజ్ PNG L3. ఓకే, వచ్చేసింది. మళ్ళీ కంట్రోల్ Z కొడుతున్నాను. ఇందాక మనం ఫస్ట్ లేయరు PSDలో పెట్టున్నాం కదా, దీన్ని కూడా PNGలో పెడతాము. ఫైల్, ఎక్స్పోర్ట్ యాజ్ L1 ఎక్స్పోర్ట్. ఓకే, ఈ 3 లేయర్స్ మనకి ఎక్స్పోర్ట్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ప్రీమియర్ ఓపెన్ చేసుకొని చూడండి, ప్రీమియర్ ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. ఇలా వచ్చిన తర్వాత కంట్రోల్ N ప్రెస్ చేసి న్యూ సీక్వెన్స్ అయితే తీసుకోండి. ఓకే, ఇక్కడ మీకు చూడండి 1080 తీసుకున్నాను. ఫ్రేమ్ రేట్ వచ్చేసి 23.976. జస్ట్ ఓకే అనండి. ఓకే, ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఏవైతే సేవ్ చేసుకున్నారో ఇందాక, న్యూ ఫోల్డర్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. ఆ ఫోల్డర్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసేసుకోండి. ఓకే, వచ్చింది. చూడండి 1 2 3 లేయర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మీకు వెనక బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావాలి అనుకుంటే ఓకే, లేదు ఇదే చాలు అనుకుంటే దీన్నే తీసుకోండి. ఈ లేయర్ని తీసుకున్నారు. ఓకే, ఇది మీకు అన్ని లేయర్స్ వచ్చిన తర్వాత ఒకేసారి సైజ్ పెంచుకుందాము కావాలి అనుకుంటే. ఓకే, ఆ తర్వాత ఈ లేయర్ని తీసుకోండి. నెక్స్ట్ ఈ లేయర్ తీసుకోండి. ఓకే,
ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ నేను లేయర్ సైజ్ని పెంచుకోవాలి అనుకుంటే ఇక్కడ 200 ఇచ్చాను. సేమ్ దీనికి కూడా 200 ఇచ్చాను. 200 ఇచ్చాను. దీన్ని అడ్జస్ట్ చేసి జాగ్రత్తగా ఇక్కడ పెట్టుకోండి. ఓకే, కరెక్ట్గా రావాలి కాబట్టి. ఓకే, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 లేయర్స్ని కొంచెం ముందుకు జరపండి. ఈ 2 లేయర్స్ని కొంచెం ముందుకు జరపండి. యానిమేషన్ అనేది ఎక్కువ ఫ్రేమ్స్ లేకుండా చూసుకోండి, అంటే ఈజీగా వచ్చేటట్టు అయిపోయేటట్టు చూసుకోండి, తొందరగా అయిపోయేటట్టు. ఎక్కువసేపు ఉంటే ఏమవుతుందంటే ల్యాగ్ అవుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేస్తే 5 ఫ్రేమ్స్ యువతలకు వస్తుంది, ఇంకొక రైట్ యారో ప్రెస్ చేస్తే ఇంకో 5 ఫ్రేమ్స్ యువతలకు వస్తుంది. సో 10 ఫ్రేమ్స్ మీకు అవతలకు వెళ్తుంది. దీన్ని ఏం చేస్తారంటే ఈ 10 ఫ్రేమ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ది పైది కూడా మారాలి కదా, ఇంకొక 10 ఫ్రేమ్స్ తర్వాత రావాలి అది. ఓకే, షిఫ్ట్ పట్టుకొని 1 2. ఇప్పుడు థర్డ్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇది ఇక్కడ ఇలా రావాలి. ఓకే, ఫస్ట్ ఏమవుతుంది, ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది వస్తుంది, ఆ తర్వాత ఇది ఇలా వస్తుంది. సో ఇప్పుడు మీరు వీటికి ఏదన్నా యానిమేషన్స్ ఏమన్నా కావాలి అనుకుంటే ఫస్ట్కి వచ్చారు కదా, ఫస్ట్ నుంచి ఇక్కడికి రావాలి. సో దీనికి చూడండి, మాస్క్ ఏదన్నా అప్లై చేయాలి అనుకుంటే ఓకే ఇది తీసుకున్నాం. తీసుకొని ముందు దీని సైజుని పెంచండి, మాస్క్ సైజుని. చూడండి, ఫస్ట్ ఫ్రేమ్లో అంతా కనపడుతుంది మనకి, ఫస్ట్ ఫ్రేమ్లో అంతా కనపడుతుంది. అలాగే ఈ ఫస్ట్ ఫ్రేమ్లో ఏమవ్వాలి అంటే నాకు అంతా కనపడకూడదు. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు మాస్క్ పాత్ సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ పెట్టుకొని కీ ఫ్రేమ్ ఆన్ చేసుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి అది నాకు కనపడాలి. సో ఈ మాస్క్ మీద క్లిక్ చేస్తే అవి డిస్ప్లే అవుతాయి. మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా అంతే, దీన్ని కూడా సేమ్. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆ పైన ఉన్న ప్లే బటన్ లేయర్ని మాస్క్ క్రియేట్ చేసుకొని దీనికి కూడా ఓకే, ఇది కూడా చూడండి ఎలా వచ్చిందో. ఓకే, ఈ విధంగా ముందు పెట్టుకోండి. మాస్క్ పాత్ని టోగుల్ కీ యానిమేషన్ అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నారు మీరు. ఓకే, కొంచెం ముందు కనుక్కొని ఫస్ట్ ఫ్రేమ్, సెకండ్ ఫ్రేమ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మాస్క్ మీద క్లిక్ చేశారంటే ఈ రెండు ఆన్ అవుతాయి. చూడండి,
ఇలా పెట్టండి. నెక్స్ట్ ఫ్రేమ్కి రండి, ఇలా పెట్టండి. నెక్స్ట్ ఫ్రేమ్కి రండి. ఇప్పుడు దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటా, రెండు సెలెక్ట్ అవుతాయి. చూడండి, ఇప్పుడు కొంచెం ముందుకు రండి. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్కి వచ్చేసేసి ఇంకొంచెం ముందుకు రండి. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్కి వచ్చేసేసి దీన్ని ఒక్కదాన్నే సెలెక్ట్ చేసుకొని ఇలా అనండి. నెక్స్ట్ ఫ్రేమ్లో షిఫ్ట్ పట్టుకొని దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇలా అనేసేయండి. ఓకే, ఒకసారి చూడండి. ఓకే, ఈ విధంగా అయితే వస్తుందన్నమాట మీకు. ఇప్పుడు దీనికి కూడా యానిమేషన్ చేసుకోవాలనుకుంటే సేమ్ అదే పద్ధతి. మీరు ఇలా రివర్స్ చేసుకున్నా బాగానే ఉంటుంది, ఇలా రివర్స్ చేసుకున్నా బాగానే ఉంటుంది యానిమేషన్ అనేది. ఎందుకంటే ఇది ఇలా వచ్చి ఇలా వచ్చినట్టు వస్తుంది కాబట్టి ఇదొక టైపు. లేదు మీకు ఇలానే కావాలి అనుకుంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు. అది కూడా చూడండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఫ్రేమ్లో అయితే ఉన్నారు. ఈ ఫస్ట్ ఫ్రేమ్లో మాస్క్ తీసుకొని మళ్ళీ దీనికి కూడా చూడండి. ఈ ఫస్ట్ ఫ్రేమ్లో ఇలా ఉంది కదా, మాస్క్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని మాస్క్ మీద క్లిక్ చేయండి. వచ్చింది కదా. ఈ ఫస్ట్ ఫ్రేమ్లో ఈ టోగిల్కి యానిమేషన్ ఆన్ చేసుకొని ఈ రెండు కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఇలా అయినా పెట్టుకోవచ్చు. లేదా ఇది ఇటు నుంచి ఇటు వచ్చింది కాబట్టి ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా ఉంది ఫస్ట్ ఫ్రేమ్లో. నెక్స్ట్ ఫ్రేమ్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం పక్క కానండి. నెక్స్ట్ ఫ్రేమ్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం పక్క కానండి. దీన్ని కొంచెం స్లాట్గా పెట్టండి. నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇలా చిన్న చిన్నగా యానిమేషన్ చేసుకుంటా ఓకే, ఈ విధంగా వచ్చేటట్టు అయితే పెట్టుకోండి. ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, ఈ విధంగా అయితే మీరు యానిమేషన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడతో ఆగిపోవాలి. ఇది మనం అన్ని ఫ్రేమ్స్ పెట్టున్నాం కాబట్టి ఓకే. ఇన్ కేస్ మనం ఇక్కడ లేయర్స్ 3 ఇక్కడ వరకే తీసుకున్నాము, లేదా యానిమేషన్ జరుగుతూ ఉందనుకోండి, అలాంటప్పుడు కొంచెం ఫ్రేమ్ హోల్డింగ్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. మొత్తం కలిపి సింగిల్ ఫ్రేమ్ అయిపోతుంది. ఒకసారి యానిమేషన్ ప్లే అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, ప్లే అవుతుంది.
ఇప్పుడు దీన్ని మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇది నార్మల్గా ఇంకా యానిమేషన్ ప్లే అవుతా ఉన్నా కూడా ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు రైట్ క్లిక్ చేసి యాడ్ ఫ్రేమ్ హోల్డ్ అన్నారనుకోండి, అది ఫ్రేమ్ హోల్డ్ అయిపోతుంది. ఓకే, యానిమేషన్ అయితే జరగదు. చూడండి అక్కడ వరకు కట్ అయిపోయి ఫ్రేమ్ హోల్డ్లో ఉండిపోయింది అనమాట. ఓకే, మీరు ఎక్కడ వరకు అయితే పెడతారో అక్కడ వరకు అదే ఫ్రేమ్ స్టిల్ ఫ్రేమ్ కదలకుండా ఉండిపోతుంది. ఓకే, ఇలా అయితే మీరు చేసుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యానిమేషన్ అనేది తొందరగా జరిగిపోతేనే చక్కగా చూడటానికి బాగుంటుంది. లేదు అంటే మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తున్నట్టు ఉంటుంది. మనకి ఇక్కడ చూడటానికి అయితే బాగుంటుంది, అవుట్పుట్ అయితే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా వస్తుంది, స్ట్రక్ అవుతున్నట్టు వస్తుంది. సో దయచేసి ఎంత తక్కువగా వీలైతే అంత తక్కువ డ్యూరేషన్లో యానిమేషన్ క్రియేట్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చేసిన దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయటం. ఎక్స్పోర్ట్ అంటే నార్మల్గా ఇలానే ఎక్స్పోర్ట్ పెట్టేసాం అనుకోండి, అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ నాకు ఇది యానిమేషన్ అనేది లోగోలాగా కావాలి అంటే నేను ఎక్కడ పెట్టినా దాని వెనక బ్యాక్గ్రౌండ్ నాకు కనపడకూడదు. ఓకే, ఒక పిఎన్జిలో యానిమేషన్ జరుగుతున్నట్టు ఉండాలి. ఓకే, సో అలాంటి దానికోసం ఏం చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, అంటే పిఎన్జిగా సేవ్ చేసుకోవటం ఎలా అనేది, లేదా గిఫ్ట్గా సేవ్ చేసుకోవటం ఎలా అనేది రేపటి క్లాస్లో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.